ఎక్కువ చింతించకుండా చికెన్ కర్రీని ఇలా చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. మనం చికెన్ వండడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మట్టి కుండను పొయ్యి మీద పెట్టి అందులో 2 చెంచాల నూనె వేసుకొని అందులో ఈ మసాలా వేసుకోవాలి. మసాలా లైట్ గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని మనం దంచుకుందాం ఇలా కచ్చపక్క. చాలా మంది ముందే మిక్సీ పట్టేసి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ గా అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకటి తగ్గింది పుష్ప, కరివేపాకు ఇప్పుడు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత మనము 2-3 చెంచాల ఉప్పుని వేసుకోవాలి. అది కూడా టేస్ట్ కు తగ్గట్టు వేసుకోవాలి. ఉల్లిగడ్డలోకి ఉప్పు ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలను జల్దీ కరుగుతుంది. మూత 5 నిమిషాల పాటు మూసుకుందాం. ఉప్పు నీటితో కడిగిన చికెన్ ని తీసుకుందాం. ఉప్పు నీటితో 2 or 3 టైమ్స్ కడగాలి, అప్పుడే నీసు వాసన అనేది పోతుంది. ఇలా మనం తెచ్చిన ఈ కుండలో ఫస్ట్ టైం మనం చికెన్ వండడం. ఎప్పుడు స్టీల్ అల్యూమినియం లో వండుకొని తినే మనము ఈసారి మాత్రం కుండలో వండుకొని తింటున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో అని నాకైతే చాలా ఆతృత. చికెన్ లోని పచ్చి వాసన పోయిన తర్వాత దాంట్లో మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న వెంటనే మనము టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలపాలి. చికెన్ లోకి టమాటా వేసిన తర్వాత 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. దాని మీద మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికింది. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా గ్యాస్ దగ్గర కాకుండా పొయ్యి దగ్గర పనిచేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చెమటలు అయితే ఘోరంగా. ఫైనల్ గా ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం అయితే టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని చక్కగా కలుపుకోవాలి. వీటిని ఎంత కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము కోసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇట్లా బాగా కలుపుకోవాలి. తర్వాత దానికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. మనమైతే ఈ స్టైల్లో వండుతున్నాం. మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి. చికెన్ కర్రీలో ఎక్కువగా గ్రేవీ ఉంటే మనకు నచ్చదు, అందుకే ఇందులో లైట్ గా గ్రేవీ ఉండేటట్టు చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్లీ ఇందులో కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు కింద పెట్టేసి టేస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. మనం నార్మల్ గా వేరే పాత్రలలో చేసుకొని తింటున్న దానికంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మట్టి కుండలు చేసాం కదా ఫ్రెండ్స్. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.